నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యుల గొడవలు ఇప్పుడు తారాస్థాయికి వచ్చాయని చెప్పొచ్చు. ఆస్తుల విషయంలో మంచు మోహన్ బాబు వర్సెస్ మనోజ్ మధ్య వివాదాలు తెరపైకి వచ్చాయి. దీంతో ఒకరిపై మరొకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు. ఇక తాజాగా మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించారు హీరో మంచు మనోజ్. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబును ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు మనోజ్. అయితే కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు మనోజ్. కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడు ఆశపడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని వెల్లడించారు. ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా లాగడం చాలా బాధాకరమని ఎమోషనల్ అయ్యారు. గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబం దూరంగానే ఉంటున్నామని వివరించారు. నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారని కూడా ఆరోపించారు. ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమయ్యాయని కూడా ఆయన వెల్లడించారు. నా అన్న విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసని, విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని ఆరోపణలు చేశారు మనోజ్. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ విజయ్ రెడ్డి, కిరణ్ రెడ్డి తీసుకుని వెళ్లిపోయారని, నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదని, ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు. నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని కూడా చెప్పుకొచ్చారు. విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యా సంస్థల్లోని బాధితులకు నేను అండగా ఉన్నానని బాంబు పేల్చారు. అయితే బాధితుల పక్షాన నిలబడ్డందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు మంచు మనోజ్. ఈ మేరకు సీఎం రేవంత్, చంద్రబాబును ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు మనోజ్. అయితే ఇదిలా ఉండగా మా కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయని మంచు, విష్ణు చెప్పుకొచ్చారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని చెప్పుకొచ్చారు. భారీ సెక్యూరిటీ మధ్య మంచు, విష్ణు తన ఇంటికి వెళ్లిపోయారు. మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదం జరగగా ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన సంగతి కూడా అందరికీ తెలిసిందే. తనకు ముప్పు పొంచి ఉంది, రక్షణ కల్పించాలని మోహన్ బాబు వాట్సాప్ లో ఇచ్చిన ఫిర్యాదుపై కొడుకు మనోజ్, కోడలు మౌనికపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనపై దాడి చేశారని, ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై పహాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన భార్యపై మోహన్ బాబు తప్పుడు ఆరోపణలు చేశారని మంచు మనోజ్ మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణల గురించి ప్రస్తావిస్తున్నందుకు తనకు చాలా బాధగా ఉందని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.